హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే ఫూల్ మొకానా అండ్ మురమురాలు యూజ్ చేసి కారంగా స్నాక్స్ చేద్దాం. ఇది హెల్దీ స్నాక్స్ అండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలు ఏదో ఒకటి చేసి పెట్టమంటారు. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఫూల్ మొకానా చాలా హెల్దీ అండ్ మిగతా వేసే ఇంగ్రీడియంట్స్ కూడా హెల్దీగా బాగుంటుంది. ఇప్పుడు దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటో ముందుగా చూసేద్దాం. ఇవి ఫూల్ మకానా, కొన్ని మరమురాలు తీసుకున్నాను, కాజు, బాదం, పల్లీలు, కరివేపాకు, జీరా పౌడర్, కారం, సాల్ట్, మసాలా, ఇంకా ఆయిల్, పోపు దినుసులు ఇవన్నీ వేసుకొని చేసుకుందాం. ఇంకా మీరు ఇందులో కావాలంటే కిస్మిస్, పిస్తా అవి కూడా యూజ్ చేయవచ్చు. నేను అవి వేయలేదు. సో ఇప్పుడు ముందుగా ఈ ఫూల్ మొకానాని నార్మల్ డ్రై రోస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. కాస్త అవ్వాలి, ఇంకా 2 minutes ఫ్రై చేసుకుందాం. క్రిస్పీగా అయ్యాయండి. సో ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసుకుందాం. నెక్స్ట్ ఇదే గిన్నెలో మురమురాలను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇవి మనం క్రిస్పీగా చేసుకోకపోతే అంత తినేటప్పుడు మెత్తగా ఉంటాయి. ఎక్కువ డేస్ క్రిస్పీగా ఉండవు. సో నేను ఇవి షోర్డ్గా ఉండే విధంగానే చేస్తున్నాను. 10-15 days అయినా కానీ మనకు క్రిస్పీగానే ఉంటాయి. సో ఇవి కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా క్రిస్పీగా అయిపోయాయండి. సో వీటిని కూడా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక 1.5 tablespoon ఆయిల్ వేస్తున్నాను. వీటిని పోపు వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదండి, కొద్దిగానే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో జీరా వేస్తున్నాను, కొద్దిగా ఆవాలు, నెక్స్ట్ పల్లీలు. మీరు మురమురాలు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. కొందరికి ఫూల్ మకానా అంతగా నచ్చదు కదా, అలాంటప్పుడు మురమురాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఫూల్ మకానా తక్కువ తీసుకోవచ్చు. ఈ పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి బాగా. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న బాదం వేస్తున్నాను. తర్వాత కాజు కూడా వేసేసుకోవాలి. ఇందులో కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేయవచ్చు, బాగుంటాయండి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. మీరు 2 కారానికి బదులు పచ్చిమిర్చి కూడా యూజ్ చేయవచ్చు అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను అవి వేయట్లేదు. ఆనియన్ వేయొద్దండి, ఆనియన్ వేస్తే మెత్తగా అయిపోతాయి ఒక 2 days కావాలి. సో ఆనియన్ ఒకటి స్కిప్ చేయాలి. వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టుగా. నేను అంత క్వాంటిటీకి జస్ట్ ఒక 1 spoon వేస్తున్నాను. మరి ఎక్కువ వేస్తే సాల్టీగా అయిపోతుంది. సో ఒక 1/2 tablespoon ధనియాల పౌడర్, తర్వాత ఒక 1/2 tablespoon జీరా పౌడర్, నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా ఆల్మోస్ట్ 1.5 tablespoon వేసాను. కొద్దిగా పసుపు, ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మురమురాలు ఇంకా ఫూల్ మకానా కూడా వేసి మంచిగా కలిపేయాలి. ఇప్పుడు మంచిగా కలుసుకునేయండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఈ మనం వేసిన ఫూల్ మకానా అండ్ మురమురాలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీన్స్ కారం, ఉప్పు అన్నీ మంచిగా సరిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది అండ్
జర్నీలో ఎటైనా వెళ్ళేటప్పుడు కూడా ఇది లైట్గా చాలా బాగుంటుందండి. బయట ప్యాకేజ్డ్ ఫుడ్స్ బదులు ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం ఎటైనా వెళ్ళాలనుకున్నప్పుడు తీసుకెళ్తే చాలా అంటే చాలా టైం పాస్ అవుతుంది అండ్ హెల్దీ కూడా. ఒక 2 minutes దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం. ఎంతో హెల్దీగా ఇంటి దగ్గరే మనకు పూల్ మక్కన మర్మరా క్రిస్పీ స్నాక్స్ రెడీ అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను నేను. దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 1 week అయినా మెత్తబడవు. అంటే గాలి పోకుండా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.